హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడు పదాధికారుల సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరు కానున్నారు. సమావేశానికి రాజాసింగ్ దూరంగా ఉన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. సంస్థాగత వ్యవహారాలపై కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరు కాబోతున్నారు. సమావేశానికి రాజాసింగ్ దూరంగా ఉన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. సంస్థాగత వ్యవహారాలపై కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరుగుతోంది. సంస్థాగత వ్యవహారాలపై దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. రాజాసింగ్ దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ విజయచంద్రిక. మొత్తానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యే అంశాలపై సీరియస్గా దృష్టి పెట్టింది. గడిచినసారి 2 ఎమ్మెల్సీ స్థానాలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటుగా టీచర్ ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడంతో వచ్చేదంతా కూడా లోకల్ బాడీ ఎన్నికల ఫ్లేవర్. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల హడావిడి జరగబోతుంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలాగైనా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాల్లో వార్డు నెంబర్తో సహా సంస్థాగతంగా పోటీ చేయాలి, సింగిల్గానే పోటీ చేయాలి. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగినటువంటి అంశాన్ని రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో చూపించేందుకు సమాయత్తం కావాలని చెప్పేసి కూడా జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ ఉదయం కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం ఏర్పాటైంది. కాసేపటి క్రితం ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా కొత్తగా ఎన్నికైనటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా మండల స్థాయి అధ్యక్షులందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాజాసింగ్, ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీ పైన, రాష్ట్ర నాయకత్వం పైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గడిచినసారి కూడా ఏదైతే జిల్లా అధ్యక్ష పదవులను అనౌన్స్ చేసేటువంటి క్రమంలో గోషామహల్ నియోజకవర్గానికి తాను సూచించినటువంటి కొంతమంది పార్టీ సీనియర్ కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా కొద్దిమంది ప్రలోభాలకు లోనై రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొద్దిమంది సీనియర్లు ఇష్టారీతిన అధ్యక్ష పదవులను, మండల స్థాయి ఇన్ఛార్జీలందరినీ కూడా నియమించేటువంటి అంశం పైన రాజాసింగ్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. గడిచినసారి దాదాపు 4 నుంచి 5 సార్ల వరకు కూడా రాష్ట్ర నాయకత్వం పైన, రాష్ట్ర నాయకత్వ తీరు పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ వస్తున్నారు. గడిచినసారి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఆ సమావేశాలకు కేవలం ఒక్క రోజు మాత్రమే రాజాసింగ్ అటెండ్ అయ్యారు. మిగతా రోజు అంతా కూడా పార్టీ పైన, పార్టీ నాయకులు చేసినటువంటి వ్యవహారాలపైన అసంతృప్తిని వెళ్ళకుతూ వస్తున్నారు. తన అవసరం రాష్ట్ర నాయకత్వానికి, రాష్ట్ర పార్టీ సీనియర్లకు అవసరం లేదంటూ కూడా ఆయన గతంలో ఒక లేఖ రిలీజ్ చేశారు. సీనియర్లను స్క్రాప్తో పోలుస్తూ వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి బయటకు వెళ్తే తప్పితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు అవకాశం లేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాసేపు క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడే ప్రయత్నం చేశారు మీడియాతో. ఆ సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బండి సంజయ్ని కూడా అడిగే ప్రయత్నం చేసింది. రాజాసింగ్ ఏ ఉద్దేశంతో, ఏ కారణం చేత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇస్తున్నటువంటి వివిధ సమావేశాలకు, ఇతరత్ర సమీక్షలకు దూరంగా ఉంటూ వస్తున్నటువంటి అంశంపై కూడా గతంలో కిషన్ రెడ్డిని అడిగేటువంటి ప్రయత్నం చేసిన ఆయన ఆన్సర్ ఇచ్చేందుకు నిరాకరించారు. బండి సంజయ్ కూడా ఈ అంశాన్ని మాట్లాడించేందుకు సుముఖత చూపించలేదు. అదే గత కొద్ది రోజులుగా రాజాసింగ్ అసంతృప్తిపై జాతీయ నాయకత్వం సీరియస్గా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో కలిసి ఫైట్ చేయాలన్నా, 2028లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రతి ఒక్క నాయకుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు
దిగువ శ్రేణి నాయకులంతా కూడా కలిసి పనిచేస్తేనే దీనికి సార్థకత చేకూరుతుంది. భవిష్యత్తులో కాంగ్రెస్కు టీఆర్ఎస్ పార్టీకి అల్టిమేటంగా ఆల్టర్నేటివ్గా బీజేపీ ఎదిగేటువంటి క్రమంలో పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాల్సిందిగా జాతీయ నాయకత్వం సూచించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కొత్త అధ్యక్షుని అనౌన్స్మెంట్ దగ్గర పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి సీనియర్లకు మాత్రమే అవకాశం ఇస్తారా, పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి అవకాశం ఇస్తారా అనే పైన కూడా గతంలో రాజాసింగ్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. దాదాపు 4-5 సీనియర్లు భారతీయ జనతా పార్టీని అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీకైనా తాకట్టు పెట్టే విధంగా చేసినటువంటి కామెంట్స్ పార్టీలో మరింత చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ పదాధికారుల సమావేశానికి రాజాసింగ్ మరోసారి దూరంగా ఉండడంతో దీనిపైన పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో పూర్తిగా రాజాసింగ్ పార్టీకి దూరంగా ఉంటారా, లేకపోతే ఇదే అసంతృప్తిని కొనసాగిస్తూ జాతీయ నాయకత్వం ద్వారా ఏదన్నా కాంప్రమైజ్ అవుతారనేటువంటి చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ జరగబోతున్నటువంటి ఈ పదాధికారుల సమావేశంలో వచ్చినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మిగతా దిగువ శ్రేణి నాయకత్వంతో కిషన్ రెడ్డి సమావేశాలు జరుపుతున్నారు. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, 4 గ్యారెంటీలకు సబ్ గ్యారెంటీస్ 420 హామీలు, అదేవిధంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా చేసినటువంటి పనితీరు, ఈ 2 అంశాలను సాగుగా చూపి ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ కావాలని చెప్పేసి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.